హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. నమస్కారం మిత్రులారా. భవిష్యత్ ఉపాధ్యాయులందరికీ మన ఛానల్కు మనస్ఫూర్తిగా స్వాగతం. ఈరోజు ఈ ఒక్క వీడియోలో మనం పూర్తిగా DECT 2026 గురించి A to Z తెలుసుకోబోతున్నాం. చూడండి, మీలో చాలామందికి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలనే బలమైన కల ఉంటుంది. ఆ కలను నిజం చేసుకోవడానికి మొదటి అతి ముఖ్యమైన మెట్టు ఏదైనా ఉందంటే అది ఈ DECT పరీక్షే. కాని నేను గమనిస్తున్నాను, చాలామంది విద్యార్థులకు దీనిపై ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలుంటున్నాయి. అసలీ DECT అంటే ఏంటి? DLED కోర్స్ చేస్తే భవిష్యత్ ఎలా ఉంటుంది? ఎవరు అప్లై చెయ్యాలి? అర్హతలేంటి? పరీక్ష విధానం ఎలా ఉంటుంది? అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఇలాంటి మీ ప్రతి ఒక్క ప్రశ్నకు ఈ ఒక్క వీడియోలో మీకు పూర్తి, స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. ఈ గైడ్ చూశాక మీకు DECT మీద ఒక్కటంటే ఒక్క సందేహం కూడా ఉండదు. పూర్తి ఆత్మవిశ్వాసంతో మీరు మీ ప్రిపరేషన్ మొదలుపెడతారు. సరే, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రయాణం మొదలుపెడదామా? రైట్. ముందుగా మనం ఈ ఎక్స్ప్లెయినర్లో ఏ విషయాలు ఏ ఆర్డర్లో మాట్లాడుకోబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ఈ ప్లాన్ మీకు అర్థమైతే మొత్తం వీడియో మీద మీకొక క్లారిటీ వచ్చేస్తుంది. ముందుగా పునాది లాంటి విషయం, అసలు DECT అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటో పరిచయం చేసుకుందాం. తర్వాత చాలా ముఖ్యమైనవి తేదీలు మరియు అర్హతలు. ఇక్కడ చిన్న పొరపాటు జరిగినా మీ సంవత్సరం వృధా అయ్యే ప్రమాదముంది, కాబట్టి జాగ్రత్తగా తెలుసుకుందాం. ఆ తర్వాత మన ప్రిపరేషన్కు గుండెలాంటిది ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు సిలబస్ గురించి చాలా లోతుగా విశ్లేషిద్దాం. పరీక్ష రాశాక ఏంటి కదా, ర్యాంకులు, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అప్లికేషన్ ఎలా నింపాలో ఒక క్లియర్ గైడ్ ఇస్తాను. తద్వారా మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా, తప్పులు చేయకుండా ఉంటారు. చివరిగా ఈ పరీక్షలో ఎలా గెలవాలి అనేదానికి ఒక పక్కా స్ట్రాటజీ, కొన్ని ఫైనల్ టిప్స్తో ఈ సెషన్ను ముగిద్దాం. ఓకే, మన మొదటి సెక్షన్ పరిచయం, ఉపాధ్యాయుడిగా మారడానికి మీ మొదటి అడుగు. మిత్రులారా, ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఉపాధ్యాయ వృత్తి అనేది కేవలం డబ్బు సంపాదించే ఉద్యోగం కాదు, అది ఒక బాధ్యత, ఒక తపస్సులాంటిది. ఎందుకంటే భవిష్యత్ సమాజాన్ని నిర్మించే శిల్పులు ఉపాధ్యాయులే. మీరు అలాంటి ఒక గొప్ప బాధ్యతను తీసుకోవాలి అనుకుంటే, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు బోధించే ప్రాథమిక ఉపాధ్యాయుడిగా మీ జీవితాన్ని మొదలుపెట్టాలి అనుకుంటే DECT అనేది మీరు వెయ్యాల్సిన మొట్టమొదటి అత్యంత కీలకమైన అడుగు. ఈ పునాది ఎంత బలంగా వేసుకుంటే మీ భవిష్యతంత గొప్పగా ఉంటుంది. దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు ఇంకా లోతుగా చూద్దాం. సరే, అసలు ఈ DECT అంటే ఏమిటి, దాని పూర్తి రూపమేంటి? ఇక్కడ స్లైడ్ మీద చూడండి. DECT అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. పేరులోనే ఉంది కదా, ఇదొక కామన్ ఎంట్రన్స్ టెస్ట్, అంటే ఒక ప్రవేశ పరీక్ష. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ వారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఇదొక రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్ష. మరి ఈ పరీక్ష ఎందుకు రాయాలి? DELED అనే 2 సంవత్సరాల కోర్సులో అడ్మిషన్ పొందడం కోసం. DELED అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఈ 2 ఏళ్ల కోర్సులో మీకు ఏం నేర్పిస్తారంటే, చిన్న పిల్లల మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అంటే చైల్డ్ సైకాలజీ, వాళ్లకు సబ్జెక్టులు ఎలా సులభంగా ఆటపాటలతో బోధించాలి, రకరకాల టీచింగ్ మెథడాలజీస్, క్లాస్ రూమ్ను ఎలా మేనేజ్ చెయ్యాలి, ఇలా ఒక మంచి టీచర్కుండాల్సిన అన్ని నైపుణ్యాలను మీకు నేర్పిస్తారు. ఈ కోర్సు పూర్తి చేస్తేనే మీరు ప్రైమరీ స్కూల్ టీచర్ అవ్వడానికి కావలసిన మొదటి అర్హతను సాధిస్తారు. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి. మీ కెరియర్కు ఇది ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ లాంటిది. మీరొక ప్రభుత్వ ఉపాధ్యాయుడు అవ్వాలంటే ఈ 4 స్టెప్స్ను దాటాలి. స్టెప్ నంబర్ 1, DECT ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ సాధించడం. ఇక్కడే అంతా మొదలవుతుంది. స్టెప్ నంబర్ 2, ఆ ర్యాంక్ ఆధారంగా ఒక మంచి కాలేజ్లో సీటు సంపాదించి 2 ఏళ్ల DLED కోర్సును విజయవంతంగా పూర్తి చేయడం. స్టెప్ నంబర్ 3, ఈ కోర్సు పూర్తయ్యాక ప్రభుత్వం నిర్వహించే ఉపాధ్యాయ అర్హత మరియు నియామక పరీక్షలకు సిద్ధం కావాలి. అవే టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది కేవలం అర్హత పరీక్ష. ఆ తర్వాత DSC అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఇది నియామక పరీక్ష. DSCలో వచ్చిన మార్కుల ఆధారంగానే మీకు జాబ్ వస్తుంది. ఇక ఫైనల్ స్టెప్, ఈ చివరి మెట్టు కూడా దాటితే మీరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియమించబడతారు. సో అర్థమైంది కదా, ఈ గొప్ప ప్రయాణానికి పునాది, మీ కలలకు తొలిమెట్టు ఈ DECT పరీక్ష. దీన్ని అస్సలు తేలికగా తీసుకోకూడదు. ఇక మన తర్వాతి సెక్షన్కు వెళ్దాం. ముఖ్యమైన తేదీలు మరియు అర్హతలు. మీరు అప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మిత్రులారా, ఇది చాలా చాలా కీలకమైన విభాగం. నేను చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను, ఎంత బాగా చదివినా సరే సరైన అర్హతలు లేకుండా అప్లై చేయడం వల్లనో, లేదా ముఖ్యమైన తేదీలను ఒక్కరోజు మిస్ అవ్వడం వల్లనో వాళ్ల కష్టం, వాళ్ల సంవత్సరం మొత్తం వృధా అయిపోతుంది. అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది.
కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి ఒక్క పాయింట్ను చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. దయచేసి ఈ తేదీలను మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి లేదా మీ నోట్బుక్లో పెద్ద అక్షరాలతో రాసిపెట్టుకోండి. అప్లికేషన్ మరియు ఫీజు చెల్లింపు మార్చ్ 31, 2026న మొదలవుతుంది. నా సలహా ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మొదటి 2-3 రోజుల్లోనే అప్లై చేసేయండి. ఫీజు చెల్లించడానికి మరియు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 15, 2026. చాలామంది విద్యార్థులు చేసే పెద్ద తప్పేంటంటే చివరి రోజు వరకు వెయిట్ చేయడం. అయ్యో ఇంకా చాలా టైం ఉంది కదా అని అనుకుంటారు. దయచేసి ఆ తప్పు చేయకండి. చివరి రోజున లక్షలాది మంది విద్యార్థులు ఒకేసారి వెబ్సైట్ను ఓపెన్ చేయడం వల్ల సర్వర్లు స్లో అయిపోతాయి, పేమెంట్ ఫెయిల్ అవ్వచ్చు లేదా అప్లికేషన్ సబ్మిట్ కాకపోవచ్చు. అందుకే నా మాట విని ఏప్రిల్ 10వ తేదీ లోపే మీ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం పూర్తి చేసుకోండి. ఇక హాల్ టికెట్ డౌన్లోడ్ మరియు పరీక్షా తేదీలు ఇంకా ప్రకటించలేదు. సాధారణంగా అప్లికేషన్ గడువు ముగిశాక ప్రకటిస్తారు. పరీక్ష బహుశా మే నెలలో ఉండే అవకాశం ఉంది. ఖచ్చితమైన అప్డేట్స్ కోసం అధికారిక వెబ్సైట్ csc.ap.gov.inను తరచుగా చెక్ చేస్తూ ఉండండి. ఇప్పుడు అర్హతల గురించి ప్రతి పాయింట్ను వివరంగా క్లియర్గా తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యం, జాగ్రత్తగా గమనించండి. మొదటిది విద్యా అర్హత. మీరు ఇంటర్మీడియట్ అంటే 10+2 పాస్ అయి ఉండాలి. లేదా ఒకవేళ మీరు 2026లో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అయితే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీన్నే అపియరింగ్ కేటగిరీ అంటారు. ఉదాహరణకు మీరు మార్చ్ 2026లో ఇంటర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుంటే మీరు అప్లై చేయొచ్చు. కానీ ఒక్కో కండిషన్: కౌన్సిలింగ్ మరియు అడ్మిషన్ సమయానికి మీరు తప్పనిసరిగా పాసై మీ మార్కుల మెమో మీ చేతిలో ఉండాలి. ఇక రెండోది మార్కుల శాతం. ఓసీ మరియు బీసీ కేటగిరీ అభ్యర్థులైతే ఇంటర్మీడియట్లో కనీసం 50% మార్కులు సాధించుండాలి. అదే ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులైతే వాళ్లకు 5% సడలింపు ఉంది. అంటే కనీసం 45% మార్కులు వస్తే సరిపోతుంది. ఇక మూడోది వయస్సు. సెప్టెంబర్ 1, 2026 నాటికి మీకు కనీసం 17 సంవత్సరాలు నిండి ఉండాలి. అంటే మీ పుట్టిన తేదీ సెప్టెంబర్ 1, 2009 తర్వాత ఉండకూడదు. గరిష్ఠ వయోపరిమితి అంటే అప్పర్ ఏజ్ లిమిట్ లాంటిది ఏమీ లేదు. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. రైట్, ఇప్పటిదాకా మనం బేసిక్స్ చూసాం. ఇప్పుడు మన ప్రిపరేషన్లో అత్యంత ముఖ్యమైన విభాగానికి, గుండెకాయ లాంటి భాగానికి వచ్చేశాం. అదే పరీక్షా విధానం మరియు సిలబస్. పరీక్షను సరిగ్గా అర్థం చేసుకోవడం. మిత్రులారా, కేవలం గుడ్డిగా కష్టపడి చదివితే సరిపోదు. ఇష్టపడి ఒక పక్కా ప్లాన్తో చదవాలి. ఆ ప్లాన్కి మూలం ఈ ఎగ్జామ్ ప్యాటర్న్. మనం ఏ యుద్ధానికైనా వెళ్లే ముందు శత్రువు బలాబలాలు ఎలా తెలుసుకుంటామో అలాగే ఈ పరీక్షలో మంచి మార్కులు కొట్టాలంటే దాని స్వరూపం, దాని సిలబస్ మీద మనకు పూర్తి పట్టుండాలి. పేపర్ ఎలా ఉంటుంది, ఏ ఏ సబ్జెక్టుల నుండి ఎన్ని ప్రశ్నలొస్తాయి, దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి అనే విషయాలు ఇప్పుడు చాలా లోతుగా వివరంగా చర్చిద్దాం. డీఈ సీట్ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. అంటే ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్స్ ఇస్తారు. మనం సరైనది ఎంచుకోవాలి. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇందులో నెగటివ్ మార్కింగ్ లేదు. కాబట్టి మీరు ఏ ప్రశ్ననూ వదిలిపెట్టకుండా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వొచ్చు. ఈ మొత్తం 100 మార్కులను 2 భాగాలుగా విభజించారు. ఈ స్లైడ్లో ఉన్న చార్ట్ చూడండి. పార్ట్ ఏకి 60 మార్కులు మరియు పార్ట్ బికి 40 మార్కులు కేటాయించారు. ఈ విభజనను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే పార్ట్ ఏ అనేది అందరికీ కామన్. మీరు ఎంపీసీ, బీపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఏ గ్రూప్ అయినా సరే పార్ట్ ఏ పేపర్ ఒకేలా ఉంటుంది. కానీ పార్ట్ బి అనేది మీరు ఇంటర్లో ఏ గ్రూప్ చదివారన్న దాని మీద ఆధారపడి పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు పార్ట్ ఏ గురించి వివరంగా చూద్దాం. దీనికి మొత్తం 60 మార్కులు, 60 ప్రశ్నలు ఉంటాయి. ర్యాంకును డిసైడ్ చేయడంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో మొత్తం 6 విభాగాలు ఉంటాయి. టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ జీకే నుండి 10 మార్కులు. టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటంటే ఒక టీచర్గా మీ ఆలోచనా విధానం ఎలా ఉంది, క్లాస్ రూమ్ సమస్యలను ఎలా పరిష్కరిస్తారు అని పరీక్షిస్తారు. దీనికి కామన్ సెన్స్ ఉపయోగిస్తే చాలు. జీకేలో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు నుండి 10 మార్కులు. బేసిక్ గ్రామర్, వొకాబులరీ మీద ప్రశ్నలుంటాయి. ఆప్టెడ్ లాంగ్వేజ్ అంటే మీరు ఎంచుకున్న భాష నుండి 10 మార్కులు. ఇక్కడ మీరు తెలుగు, ఉర్దూ లేదా తమిళం ఎంచుకోవచ్చు. మిగిలిన 3 సబ్జెక్టులు మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్. ఒక్కో దాన్నుంచి 10 మార్కులు, మొత్తం 30 మార్కులు. చాలా ముఖ్యమైన విషయమేంటంటే ఈ మొత్తం పార్ట్ ఏ సిలబస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిలబస్ ప్రకారం 6వ తరగతి నుండి 10వ తరగతి పుస్తకాల నుంచే వస్తోంది. ముఖ్యంగా 8, 9, 10 తరగతుల పుస్తకాలను చాలా బాగా చదవాలి. ఇక పార్ట్ బి విషయానికి వద్దాం. దీనికి 40 మార్కులు, 40 ప్రశ్నలు. ఇది పూర్తిగా మీ ఇంటర్మీడియట్ గ్రూప్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడే చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి.
ఒకవేళ మీరు ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ చదివిన విద్యార్థి అయితే మీరు పార్ట్ బిలో మ్యాథమెటిక్స్ పేపర్ ఎంచుకోవాలి. మీరు బీపీసీ విద్యార్థులైతే మీరు బయలాజికల్ సైన్స్ అంటే బాటనీ, జువాలజీ కలిపి ఉన్న పేపర్ను ఎంచుకోవాలి. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ వస్తుంది, మరి ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్ ఎవరు ఎంచుకోవాలి? ఒకవేళ మీరు ఇంటర్లో ఎంపీసీ కాకుండా వేరే గ్రూపుల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉంటే మీరు దీన్ని ఎంచుకోవచ్చు. చివరగా మీరు సిఈసీ, హెచ్ఈసీ వంటి ఆర్ట్స్ లేదా కామర్స్ గ్రూప్స్ విద్యార్థులైతే మీరు సోషల్ స్టడీస్ అంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఉన్న పేపర్ ఎంచుకోవాలి. ఈ పార్ట్ బి సిలబస్ మొత్తం మీ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం సిలబస్ నుండి వస్తుంది. కాబట్టి మీ ఇంటర్ అకాడమీ పుస్తకాలను ఒక్క అక్షరం కూడా వదలకుండా క్షుణ్ణంగా రివిజన్ చేసుకోవాలి. సరే, కష్టపడి చదివారు, పరీక్ష రాశారు, మంచి మార్కులు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఏంటి? మన తర్వాతి సెక్షన్ అదే ర్యాంకులు మరియు అడ్మిషన్ ప్రక్రియ. అంటే పరీక్ష నుండి శిక్షణ వరకు మీ ప్రయాణం ఎలా ఉండబోతుంది? పరీక్షలో మంచి మార్కులు సాధించడం ఒక ఎత్తైతే, ఆ మార్కులతో మంచి ర్యాంక్ సంపాదించి దాని ఆధారంగా ఒక మంచి కాలేజీలో సీటు సంపాదించడం అనేది మరో ముఖ్యమైన ఘట్టం. ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం. ముందుగా మీకు అసలు ర్యాంక్ రావాలంటే కనీస అర్హత మార్కులు సాధించాలి. దీన్నే మనం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటాం. ఈ స్లైడ్లో చూడండి, ఓసీ మరియు బీసీ కేటగిరీ అభ్యర్థులు 100కి కనీసం 50% మార్కులు అంటే 50 మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు పీహెచ్ కేటగిరీ అభ్యర్థులైతే కనీసం 45% మార్కులు అంటే 45 మార్కులు తెచ్చుకుంటేనే వాళ్లకొక ర్యాంక్ అనేది ఇస్తారు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే విషయమంటే, సర్ క్వాలిఫై అయితే సీటు చేస్తుందా అని అడుగుతారు. రాదు. క్వాలిఫై అవ్వడమంటే మీరు ర్యాంక్ పొందడానికి, కౌన్సిలింగ్లో పాల్గొనడానికి అర్హులు అని మాత్రమే అర్థం. ఉదాహరణకు, ఒక ఓసీ విద్యార్థికి 49 మార్కులు వస్తే అతనికి ర్యాంక్ ఇవ్వరు, అతను నాట్ క్వాలిఫైడ్. అదే 50 మార్కులొస్తే ర్యాంక్ ఇస్తారు, కాని ఆ ర్యాంకుకు సీటు వస్తుందా లేదా అనేది ఆ సంవత్సరం ఉన్న పోటీని బట్టి ఉంటుంది. మీకు క్వాలిఫైయింగ్ మార్కులు వచ్చి ర్యాంక్ వచ్చిన తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. స్టెప్ 1, మీ డీఈసీఈటీ స్కోర్ ఆధారంగా మీకు ర్యాంక్ కార్డిస్తారు. స్టెప్ 2, మీరు ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్లో పాల్గొనాలి. అంటే మీరెక్కడికి వెళ్ళనక్కర్లేదు, ఇంట్లో నుంచే ఇంటర్నెట్ ద్వారా మీకు ఇష్టమైన కాలేజీలను ఎంచుకోవచ్చు. స్టెప్ 3, కౌన్సిలింగ్ సమయంలో మీరు ప్రభుత్వ డైట్ కాలేజీలు లేదా ప్రైవేట్ కాలేజీల లిస్ట్ను మీ ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాలి. ప్రభుత్వ డైట్ అంటే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఇక్కడ ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి. స్టెప్ 4, మీ ర్యాంక్, మీ రిజర్వేషన్ కేటగిరీ, మీరెంచుకున్న కాలేజీల ఆధారంగా కంప్యూటర్ మీకొక సీటును అలాట్ చేస్తుంది. ఫైనల్ స్టెప్, మీకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో ఆ కాలేజీకి వెళ్లి రిపోర్ట్ చేసి అడ్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రక్రియ గురించి క్లియర్గా తెలుసుకుందాం. నేను ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను, ఎంత బాగా చదివే స్టూడెంట్స్ అయినా సరే ఈ అప్లికేషన్ ప్రాసెస్లో చిన్న చిన్న పొరపాట్లు చేసి తీవ్రంగా నష్టపోతారు. ఆ తప్పులు మీరు చేయకూడదనే ఈ సెక్షన్ను చాలా వివరంగా ప్రతి స్టెప్ను మీకు వివరిస్తాను. అందుకే అప్లికేషన్ గైడ్, సరిగ్గా ఎలా దరఖాస్తు చేయాలి అనే ఈ సెక్షన్ను చాలా జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వినండి. అప్లికేషన్ నింపే ముందు సీట్ల రిజర్వేషన్ గురించి తెలుసుకోవటం చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం డిఎల్ఎడ్ సీట్లలో 85% సీట్లను స్థానిక అభ్యర్థులకు అంటే లోకల్ క్యాండిడేట్స్కు కేటాయిస్తారు. మిగిలిన 15% సీట్లు అన్రిజర్వ్డ్ లేదా నాన్ లోకల్ కోటా కిందకు వస్తాయి. ఈ 15% సీట్లకు లోకల్, నాన్ లోకల్ ఎవరైనా పోటీపడవచ్చు. మరి లోకల్ క్యాండిడేట్ అంటే ఎవరు? సింపుల్గా చెప్పాలంటే, మీరు వరుసగా 4 సంవత్సరాలు ఏ ప్రాంతంలో అయితే చదువుకున్నారో ఆ ప్రాంతానికి మీరు లోకల్ అవుతారు. ఈ 85% మరియు 15% కోటాలలో మళ్లీ సామాజిక వర్గాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయి. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు మీ లోకల్ స్టేటస్ను సరిగ్గా నిర్ధారించుకుని ఎంటర్ చెయ్యాలి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ 6 స్టెప్స్లో ఉంటుంది. స్టెప్ 1, మీరు ముందుగా ₹1000 అప్లికేషన్ ఫీజును ఆన్లైన్లో కట్టాలి. ఫీజు కట్టగానే మీకొక జర్నల్ నంబర్ వస్తుంది. ఇది చాలా ముఖ్యం. దీన్ని స్క్రీన్షాట్ తీసుకోండి, ఒక పుస్తకంలో కూడా రాసిపెట్టుకోండి. స్టెప్ 2, ఈ జర్నల్ నంబర్ను ఉపయోగించి అప్లికేషన్ ఫామ్లోకి లాగిన్ అవ్వాలి. స్టెప్ 3, మీ ఫోటో మరియు సంతకమున్న ఫైల్ను అప్లోడ్ చేయాలి. స్టెప్ 4, మీ వ్యక్తిగత వివరాలు, అకాడమిక్ వివరాలు చాలా జాగ్రత్తగా ఒక్క తప్పు కూడా లేకుండా నింపాలి. ముఖ్యంగా మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ మీ ఎస్ఎస్సీ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలాగే టైప్ చేయాలి. స్టెప్ 5, సబ్మిట్ చేసే ముందు ప్రివ్యూ అనే బటన్ ఉంటుంది, అది నొక్కండి. మీరు నింపిన వివరాలన్నీ 1కి 2 సార్లు సరిచూసుకోండి. ఇదే మీకు తప్పులు సరిచేసుకోవడానికి లాస్ట్ ఛాన్స్. ఇక ఫైనల్గా సబ్మిట్ చేశాక మీకొక రెఫరెన్స్ ఐడి వస్తుంది. దాన్ని కూడా భద్రంగా రాసిపెట్టుకుని అప్లికేషన్ ఫామ్ను ప్రింట్ తీసుకుని మీ దగ్గర ఉంచుకోండి.
ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేసేటప్పుడు చాలామంది తప్పులు చేసి అప్లికేషన్ రిజెక్ట్ అయ్యేలా చేసుకుంటారు. మీరు ఈ స్లైడ్లో చూపిన విధంగా మాత్రమే చెయ్యాలి. ఒక తెల్ల కాగితం తీసుకోండి. దానిపై మీ 3.5 సెంటీమీటర్ ఇంటూ 4.5 సెంటీమీటర్ సైజ్ ఫోటోను అతికించండి. దాని కింద నల్ల సిరాతో అంటే బ్లాక్ ఇంక్ పెన్తో మాత్రమే మీ సంతకం చేయాలి. ఇప్పుడు కేవలం ఆ ఫోటో మరియు సంతకం ఉన్న భాగాన్ని మాత్రమే స్కాన్ చేయాలి. మొత్తం పేజీని స్కాన్ చేయకూడదు. ఆ స్కాన్ చేసిన ఫైల్ సైజ్ 50 KB కన్నా తక్కువ ఉండేలా చూసుకోండి. బ్లర్గా ఉన్న ఫోటోలు, తప్పు ఫార్మాట్లో ఉన్న ఫైల్స్ వల్ల మీ అప్లికేషన్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదముంది. కొన్నిసార్లు హాల్ టికెట్ రాకపోవచ్చు లేదా పరీక్ష హాల్లో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించండి. ఇక మనం చివరి మరియు అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. వ్యూహం మరియు చివరి చిట్కాలు, మీ విజయ మార్గం. ఇప్పటివరకు మనం పరీక్ష గురించి అంతా తెలుసుకున్నాం, ఎలా అప్లై చేయాలో చూశాం. కానీ ఇప్పుడు ఆ పరీక్షను ఎలా జయించాలో, ఎలా మంచి ర్యాంక్ కొట్టాలో తెలుసుకుందాం. గుర్తుంచుకోండి, సరైన వ్యూహం లేకుండా చేసే యుద్ధం ఓటమికి దారితీస్తుంది. మీ విజయానికి అవసరమైన ఒక పక్కా వ్యూహం, కొన్ని అమూల్యమైన చిట్కాలను ఇప్పుడు చర్చిద్దాం. ప్రిపరేషన్ స్ట్రాటజీ కన్నా ముందు మనం ఏ తప్పులు చెయ్యకూడదో చూద్దాం. వీటిని మీరు అవాయిడ్ చేస్తే సగం విజయం సాధించినట్టే. 1. అప్లై చేయడానికి చివరి రోజు వరకు వెయిట్ చేయడం. అస్సలు చెయ్యొద్దు. 2. తప్పు ఫార్మాట్లో లేదా బ్లర్గా ఉన్న ఫోటో, సంతకం అప్లోడ్ చేయడం. 3. మీ వ్యక్తిగత వివరాలు, మార్కుల వివరాలు తప్పుగా ఎంటర్ చేయడం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇది పెద్ద సమస్య అవుతుంది. 4. ఫీజు కట్టే ముందు మీ అర్హతలను 1కి 2 సార్లు చూసుకోకపోవడం. ఫీజు వెనక్కి రాదు, డబ్బులు వేస్ట్. 5. మీ జర్నల్ నంబర్ లేదా రెఫరెన్స్ ఐడిని పోగొట్టుకోవడం. ఇవి లేకుండా మీరు హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకోలేరు. కాబట్టి చాలా జాగ్రత్త. ఇక అసలైన ప్రిపరేషన్ వ్యూహం ఎలా ఉండాలో చూద్దాం. ఇది స్మార్ట్ వర్క్, కేవలం హార్డ్ వర్క్ కాదు. ప్రతిరోజూ కనీసం 4 నుండి 5 గంటలు కేటాయించండి. ఇందులో 2 గంటలు పార్ట్ ఏకి, 2 గంటలు పార్ట్ బికి కేటాయించండి. చివరి గంట పాత ప్రశ్నపత్రాల సాధనకు కేటాయించండి. పార్ట్ ఏ కోసం 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను లైన్ టు లైన్ చదవండి. పార్ట్ బి కోసం మీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అకాడమీ పుస్తకాలను పూర్తిగా రివైజ్ చేయండి. పాత ప్రశ్నపత్రాలను తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో మీకొక ఐడియా వస్తుంది. వీలైనన్ని మాక్ టెస్ట్లు రాయండి. ఇది మీ స్పీడ్ను, టైం మేనేజ్మెంట్ను ఇంప్రూవ్ చేస్తుంది. కేవలం బట్టి పట్టకుండా కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడంపై ఫోకస్ పెట్టండి. చదివినదాన్ని చిన్నగా నోట్స్ రాసుకోండి. ఇదే స్మార్ట్ ప్రిపరేషన్. ఇదే మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది. మిత్రులారా, ఉపాధ్యాయ వృత్తి అనేది కేవలం జీతం కోసం చేసే ఉద్యోగం కాదు. అది ఒక బాధ్యత. భవిష్యత్ తరాలను, మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక గొప్ప అవకాశం. మీరు ఆ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఉపాధ్యాయుడిగా మారడానికి మీ ప్రయాణం ఇప్పుడే, ఈ క్షణం నుండే ప్రారంభమవుతుంది. నా వల్ల అవుతుందా అనే భయాలను, సందేహాలను పక్కన పెట్టండి. నేను సాధించగలను అనే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఒక స్పష్టమైన ప్రణాళికతో కష్టపడి చదవండి. విజయం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. ఈ ప్రయాణంలో మీకు ఏ సందేహం వచ్చినా, ఏ సహాయం కావాలన్నా కింద కామెంట్స్లో అడగండి. నేను తప్పకుండా మీకు సమాధానమిస్తాను. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.